హాస్య నటుడు గౌతమ్ కుమార్ భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకుని ప్రతి పూజలు నిర్వహించిన ఆయన స్వామివారి కృప అందరికీ చేకూరాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన గౌతమ్ కుమార్ స్వామివారి దయతోనే జీవితంలో ఎదుగుదల సాధ్యమని, అందరూ విశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. భక్తితో చేసే సేవ మనసుకు శాంతి, సంతృప్తిని ఇస్తుందని అన్నారు. ఆయనను చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా అందరికీ ఇప్పుడు రాబోయే వినాయక చవితి శుభాకాంక్షలు. మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా వినాయకుడిని స్తుతించుకుంటాం, వినాయకుడిని పూజించుకుంటాం. రేపు 27వ తారీఖు వచ్చే వినాయక చవితికి ముందే నేను ఇక్కడ కాణిపాకం వినాయకుడిని దర్శనానికి కోసం వచ్చాను. అయితే నాకు అసలు ఈ గుడి అదేనా, కాణిపాకం వినాయకుడి గుడేనా అనిపించింది. ఎంత బాగా డెవలప్ చేశారంటే అసలు ఇక్కడ మనం ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరూ దర్శనం చేసుకునేటట్టు, అలాగే దైవ దర్శనం ఎలాగంటే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బాగా దర్శనం చేసుకునేటట్టు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా బాగా అభివృద్ధి చేశారు. అదేంటంటే ఆ కట్టడం ఎలా ఉందంటే ఇంతకుముందు ఏదో చిన్నది ఎలా ఉండేది మేము వచ్చినప్పుడు, అది లేదు. తర్వాత ఇక్కడ మరి ఈవో పెంచిన కిషోర్ గారు ఆయన ఒకసారి చూడండి ఇప్పుడు ఎలా ఉందో టెంపుల్ అన్నారు. ఏం అనుకున్నా మామూలుగా ఉండదేమో అనుకున్నాం, కానీ చాలా అసలు వినాయకుడిని దర్శించుకోవడమే మన యొక్క పూర్వజన్మ సుకృతం. ఆయన యొక్క ఆశీస్సులు ఉండేది కానీ రాము. కానీ ఈ ప్రాంగణం చూస్తూ ఉంటే మనకి ఎలా ఉంటుందంటే కళ్ళకు కట్టినట్టు, ఆ దేవుడు మనతో మాట్లాడినట్టు, మన దగ్గర ఉన్నట్టు, మనల్ని ఆశీర్వదించినట్టు ఉంది. అంచేత ఈ కాణిపాక వినాయకుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, పిల్లా పాపలతో నిన్ను 100 ఏళ్ళు వర్ధిల్లాలని అండ్ మిమ్మల్ని వినాయకుడిని వేడుకుంటున్నాను. సో వినాయక చవితి శుభాకాంక్షలు మరొకసారి. నమస్కారం.